నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. మన ముందు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ కానుమల్లి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది ఈరోజు. ఆ ట్వీట్ సారాంశం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో సమస్యలు సృష్టించేది టీడీపీ వాళ్ళే, దాన్ని సాల్వ్ చేస్తున్నట్టు యాక్ట్ చేసేది టీడీపీ వాళ్ళే, దాన్ని అపోజిషన్ మీద నెట్టేది టీడీపీ వాళ్ళే, అసలు ఈ సమస్యలన్నింటికీ టీడీపీయే కారణం అని చెప్పి ఆయన ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. సో దీని గురించి మీ స్పందన ఏంటి, మీరేం చెప్తారు? ఒకటమ్మా, అసలు ఇప్పుడు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, నాకు తెలియక అడుగుతున్నాను. ఇప్పుడు వర్షం కురిపించింది కూడా బాబు గారేనా? అంటే వరదలు తెప్పించింది కూడా బాబు గారేనా? వరదలు అయితే బాబు గారే అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, మ్యాన్ మేడ్ మిస్టేక్ అని. అసలు వీళ్ళకి కనీసం ఇంగితం లేదమ్మా. అప్పుడు మరి బోట్లు పంపించింది కూడా ఈయననా? టీడీపీ వాళ్ళ బోట్లే అంటారు. బోట్లు అంటే మన వాళ్ళ కలర్ వేసి పంపించారనమాట. సో అంటే తలసిల ఆయన రఘురామ్ గారు, నందిగం సురేష్ గారు, ఆ తర్వాత వీళ్ళందరూ కూడా టీడీపీ నాయకులే, అంతేనా? సో ఏ విధంగా అంటే వీళ్ళకి అసలు కనీసం ఇంగితం, ఏం మాట్లాడుతున్నాం, అసలు ప్రజలు హర్షిస్తారా, ప్రజలు అసలు మనల్ని ఆమోదిస్తారనే భావన కూడా లేకుండా, అసలు ఇప్పుడు ఒక మెడికల్ పరిభాషలో చెప్పాలంటే కొంతమందికి మల్టీ ఆర్గాన్స్ ఇష్యూ వస్తుంది. అంటే హార్ట్కి ఇష్యూ వచ్చిందనుకో అమ్మ, ట్రీట్మెంట్ డాక్టర్ గారు ట్రీట్మెంట్ మొదలు పెడతారు. లంగ్స్ అటాక్ అవుతుంది మళ్ళీ. సో లంగ్స్కి ట్రీట్మెంట్ ఇస్తుంటే కిడ్నీలు పోతాయి, కిడ్నీకి ఇస్తుంటే బ్రెయిన్కి వెళ్తుంది. సో కంప్లీట్గా వన్ బై వన్ ఒక్కొక్క ఆర్గాన్ కూడా ఫెయిల్ అయిపోయి చనిపోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఒక ఐ థింక్ 2-3 days బ్యాక్ మనకు తెలిసిన ఆయన కూడా సేమ్, బీపీ లేదు, షుగర్ లేదు, ఎటువంటి హెల్త్ ఇష్యూ లేదు. సడన్గా ఆయనకు ఆ ఇష్యూ వచ్చింది. వన్ బై వన్ ఒకటి ఫెయిల్ అయిపోయి చనిపోయారు. సో ఈ రోజున ఆంధ్ర పరిస్థితి ఎలా ఉందంటే, ఒక మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయిన వ్యక్తిని బతికించడానికి అనేది యాక్చువల్గా దుస్సాహసం. అంటే ఎంతో రేర్గా ఎక్కడో 1% కానీ ఆ విధంగా మళ్ళీ రికవర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. మెజారిటీ చనిపోతారు, చాలామంది చనిపోతారు. సో ఇప్పుడు ఏపీ పరిస్థితి ఎలా ఉందంటే, ఈ వైసీపీ నాయకులు సోకాల్డ్ ఈ వేసారెడ్డి గారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ గ్యాంగ్, ఈ అలీబాబా 40 దొంగలు చేసిన దోపిడీలో, వీళ్ళు చేసిన అక్రమాల్లో, వీళ్ళు చేసిన స్కామ్లో అన్నీ కూడా స్కీముల పేరుతో స్కాములు చేశారు. ఇప్పుడు మోర్ దెన్ కోమా, ఆ మల్టీ ఆర్గానిక్ ఫెయిల్ అయ్యే వ్యక్తి ఏ విధంగా అవుతే మెల్లిగా ఆ మృత్యుం మొహం వైపు వెళ్ళిపోతూ ఉంటాడో, ఆ పరిస్థితిలోనే ఏపీ ఉందమ్మా. అంపశయ మీద ఉంది అది. సో దాన్ని బాబు గారు ఏ విధంగా రిస్టోర్ చేయాలి, మళ్ళీ పూర్వ వైభవం ఏ విధంగా తీసుకురావాలి, ఈ గాడి తప్పిన రాష్ట్రాన్ని అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేశారు. అన్ని ఒక్క ఖజానాన్ని పూర్తిగా ఊడ్చేశారు. ఖజానాలో చిల్లుగా అవ్వలేదు. ఏ విధంగా సంపద సృష్టించాలి, ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి జనరేట్ చేయాలి, ఏ విధంగా ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఏ విధంగా పెట్టుబడులు తీసుకురావాలి, ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఏ విధంగా ఆగిపోయిన పోలవరాన్ని, ఆగిపోయిన అమరావతిని, సో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కూడా ఏ విధంగా మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ఈ ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలని ఆయన ఇట్స్ మోర్ దెన్ భగీరథ యత్నం. ఈవెన్ భగీరథుడు కూడా చాలా ఇంత టఫ్గా ఉండుండదు కదా సిచ్యువేషన్. ఆయనకి ఈజీగానే కొంత నీళ్లు తీసుకొచ్చి ఉంటాడు. కానీ ఈ రోజున బాబు గారి పరిస్థితి చూస్తే సో అది చాలా టఫ్ సిచ్యువేషన్. అంటే బహుశా ఆయనకు తప్పించి వేరే ఎవరు కూడా అవ్వదు. సో ఈ పరిస్థితిలో ఎవరికైనా అధికారం ఇస్తే కూడా వాడు 24 hours ఈ సమస్యలన్నింటినీ చూసి ఒకటి ఆత్మహత్యన చేసుకుంటాడు, లేకపోతే పారిపోతాడు పాలిటిక్స్ నుంచి. అటువంటి పరిస్థితులకి తీసుకెళ్ళి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి, లా అండ్ ఆర్డర్ లేకుండా, రూల్ ఆఫ్ లా లేకుండా, అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి ఎన్ని రకాల దోచుకోవాలో దోచుకుని, ఈయన చెబుతాడు వైజాగ్ని మొత్తం దోచేసుకున్నాడు. బినామీల పేరుతోటి, వాళ్ళ అల్లుళ్ళ పేరుతోటి, కూతుళ్ళ పేరుతోటి 100,000 ఎకరాలు కొట్టేసేసాడు. ఇప్పటికీ నడుస్తున్నాయి. ఆ బీచ్ని ఆక్రమించుకుని బీచ్ చేసేసి, అసలు ఒకటి కాదు, లాటరైటు, బాక్సైటు, గ్రానైటు, తర్వాత అసలు ప్రకృతి వనరులు ఏవేవైతే ఉన్నాయో, క్వార్ట్స్, గీట్స్, అవి ఇవి, ల్యాండ్, శాండ్, వైను, మైను, అన్ని రకాలుగా అన్నిటిలోనూ దోచేసుకున్న వీళ్ళు అసలు ఈ మాట మాట్లాడడానికి అదే నాకు ఏమనిపిస్తుందంటే, కడుపుకి అన్నం తినే వ్యక్తి ఎవడూ కూడా ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రానికి వచ్చిన విపత్తులు కానీ, రాష్ట్రానికి వచ్చిన ముప్పు కానీ
ఏ విధంగా బాబు గారు అన్నిత్యం ఆయన పోరాడుతున్నారు, ఆ 74 ఏళ్ల వయసులో కూడా ఆయన ఏ విధంగా పాపం ఆహార్నెస్లో తిండి తింటున్నాడో, మహానుభావుడు కాలు కుర్చీలు తెచ్చుకుంటున్నాడో తెలియదు, నిద్రపోతున్నాడో తెలియదు. సో ఏ విధంగా ప్రజలతో మమేకమయ్యి చూశారు మీరు, ఏ విధంగా ఆయన ఆ గండాన్ని గట్టెక్కించారు, ప్రజలకు ఏ విధంగా ఆయన నిత్యావసర వస్తువులు కాడి నుంచి పాలు, నీళ్లు, తిండి ఏ విధంగా సమకూర్చారు అనేది మనం చూసాం. సో వాళ్ళందరూ ఒక పక్కన ప్రైజ్ చేస్తుంటే, ఆయన కాబట్టి మేము బతికి బట్టగట్టాం, ఆయన కాబట్టి మమ్మల్ని కాపాడాడని వాళ్ళు మాట్లాడుతుంటే, ఎందుకంటే వాళ్ళంతా కడుపుకి అన్నం తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు సత్యాన్ని మాడుతున్నారు. వీళ్ళంతా కూడా కడుపుకి అసిద్ధం సేవించేవాళ్ళు. అసిద్ధం సేవించేవాడికి ఇప్పుడు ఆ ఊరపంది ఉంటుంది, ఆ ఊరపందికి దానికి ఒక విచక్షణ అంటూ ఉండదు. దానికి దాని యొక్క మలాన్ని అదే తింటుంది, మన మలాన్ని కూడా తింటుంది. సో కాబట్టి ఇంకా దానికి ఒక మంచి చెడు అనే దానికి అసలు దానికి ఏమీ తెలియదు. సో ఏది తినాలి ఏది తినకూడదో తెలియదు. అదేవిధంగా వీళ్ళు కూడా ఏంటంటే ఏది మాట్లాడాలి ఏది మాట్లాడాలి కనీసం ఇంగితం లేకుండా ఈ విధంగా రాష్ట్రంలో జరిగే పరిస్థితులన్నింటికి కూడా ఆయనే కారణం, ఆయనే సృష్టించి ఆయన ఏమన్నా బ్రహ్మ, ఆయన ఏమన్నా విష్ణువా, ఆయన ఏమన్నా పరమేశ్వరుడా? వర్షం పడండి, వరద రండి, లేకపోతే అని చెప్పడానికి. ఇప్పుడు బుడమేరుకి గంటలు కొట్టింది వైసీపీ పార్టీ వాళ్ళే. అక్కడ చుట్టుపక్కల అంతా దోచుకుంది కూడా వాళ్ళే. చాలా కబ్జాకి గురైంది. సో ఆక్రమించేయడం వల్లే, మట్టి తవ్వడం వల్లే ఇది ఈ ప్రళయం సంభవించింది అని చెప్పి తెలిసింది. ఆ తరపు నుంచి కొంచెం ఎంక్వైరీకి కూడా ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ప్రకాశం బ్యారేజ్ని పడవలతో ఢీకొట్టించింది. ఆ విషయంలో కూడా వాళ్ళ పేర్లే బయటకు వచ్చినాయి. సో దీన్ని ఎలాగా మళ్ళీ అధికార పక్షం మీద దొయ్యాలి, ఏదో ఒక రకంగా స్పందించాలి. అంటే వీళ్ళు స్పందించాల్సిన వాటి మీద స్పందించరు. ఆయన పైన చాలా ఆరోపణలు వచ్చాయి. దేవాదాయ శాఖలో భూములు కొట్టేశారని కావచ్చు, అలాగే ఆ రోజు మనం చూసాం ఆయన పైన వేరే లైంగిక ఆరోపణల కేసులు కూడా వచ్చిన పరిస్థితులు కూడా మనం చూసాము. సో అలాంటి వాటికి పార్టీ బయటకు వచ్చి స్పందించదు. ఇలాంటివి వీళ్ళపై కేసులు వస్తున్న నేపథ్యంలో దాన్ని తిప్పికొట్టేందుకు ఇప్పుడున్న ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తుంది. మ్యాన్ మేడ్ మిస్టేక్, మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే అక్కడే అర్థమవుతుంది కదా. ఎవరైనా ప్రకృతి ప్రళయాల్ని మనం ఊహించలేము. సో అలాంటి మాటికి మరి సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ మాటలు మాట్లాడాలంటే, అంటే ఈవెన్ ఏది ప్రభుత్వ మీద తోస్తే కరెక్ట్ ఉంటుంది, ప్రజలు నమ్ముతారు అన్న అవగాహన కూడా లేనట్టు అనిపిస్తోంది వాళ్ళకి. కేవలం ఏంటంటే ఒకటమ్మా, అసత్యాలతోటి, దుర్మార్గాలతోటి, తప్పుడు ఆలోచనలతోటి, తప్పుడు వాగ్దానాలతోటి ప్రజల్ని మభ్యపెట్టి, మాయపెట్టి, అగ్గులిచ్చి, ఆలింగనాలు చేసి, ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చిన పార్టీ. ఇంకా వాళ్ళు ఏంటంటే అనుకుంటున్నారంటే ఇంకా ఈ ఆంధ్ర ప్రజానీకం వెర్రి పుష్పాలుగానే మిగిలిపోయారు. మనం ఏది చెప్పినప్పుడు ఒకటమ్మా, ఒక్కసారి మోసపోతాం అనేది సహజం ఎవడైనా. సో మోసపోయారు. ఇప్పుడు ప్రజలు కూడా వాళ్ళ యొక్క తప్పు తెలుసుకున్నారు. వీళ్ళేంటో, వీళ్ళ పరిపాలన ఏంటో, వీళ్ళ నైజం ఏంటో తెలిసింది. సో వీళ్ళకి కర్ర కాల్చి వాత పెట్టారు. అయినా వీళ్ళకి బుద్ధి లేదు. 151 సీట్లు ఇచ్చిన ప్రజానీకం 11 సీట్లకే వీళ్ళని పరిమితం చేసినా కూడా ఇంకా వీళ్ళలో పరివర్తన రాలేదు. అసలు మనం ఎందుకు ఓడిపోయాం? మన అవినీతి కారణమా, మన దుర్మార్గం కారణమా, మన అక్రమాల కారణమా, మన తప్పుడు విధానాల కారణమా, తప్పుడు పనుల కారణమా, మన అసలు రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయడం వల్ల ఓడిపోయామా ఏంటనేది ఒక భావన లేకుండా అన్ని వర్గాలు ఎందుకు ఇలా విసిగి వేసారిపోయి ఒక తాటి మీదకి వచ్చి మనకి ఎందుకు ఇటువంటి యొక్క రిజల్ట్ ఇచ్చారనే భావన లేకుండా ఇంకా కూడా ఏదో ప్రజలు మనం ఏది చెప్పినా వింటారు, వాళ్ళందరూ కూడా ఏదో వినివాడు వెర్రి పుష్పమవుతే చెప్పివాడు ఎన్నెన్నో చెబుతాడంట. ఆ రీతిగా వీళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా కూడా కనీసం అంత వయసులో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో అతనికి ఏదో ఒక మెంటల్గా ఇష్యూ ఉంది, ఆయన ఏదో రా 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 అంటున్నాడు, బాబా అంటున్నాడు, ఏంటేంటో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం పిలిస్తే బాబు రామ్మ ఇలా రా, పాప రా 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 అంటాం. ఏంటో అసలు దద్ద చచ అన్నాడు. అసలు ఏంటో అసలు ఒక డిగ్నిటీ లేదు, ఒక డిగ్నిటీ ఆఫ్ వర్డ్ లేదు, అసలు ఒక వ్యవహార శైలిలో కూడా ఒక ఉన్నత ఇది లేదు. అసలు ఏం మాడుతున్నాడో ఏం చేస్తున్నాడో అవగాహన లేకుండా పని చేస్తున్నాడు. కనీసం ఈయనకు కూడా లేకపోతే ఎలాగా? ఇప్పుడు తాతగారు అయ్యాడు ఈయన, తాతగారు అయినా ఇంకా ఆయనలో ఉన్న రసికత్వం పోలేదు. ఇంకా కూడా ఇప్పటికీ కూడా ఆయన అక్కడో ఇక్కడో విత్తనాలు వేస్తూనే ఉన్నాడు, పొలాలను పండిస్తూనే ఉన్నాడు ఈయన. సో ఏదేమైనా ఈ విధమైన మాటలు అనేది ఇది సభ్య సమాజం ఎవరు కూడా హర్షించకూడదు. సో విజయసాయి రెడ్డి ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా శోచనీయం. అండ్ మీరన్నట్టు ఏలేరు, నిన్న పిఠాపురంలో ఏలేరు కూడా సందర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. సో అక్కడ ప్రజలైతే తిరగొట్టి అయినా వీళ్ళలో మార్పు లేదు. సో అక్కడ కూడా మరి వెళ్ళేసి అంటే
వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడుంటారో ఆ ప్రదేశానికి వెళ్తేనే ఆయనకు అలాంటి పరిస్థితి ఎదురైంది అంటున్నారు. సో, అక్కడికెళ్ళి గూడా మరి యాత్ర పేరు చెప్పి ముద్దులు పెట్టేసి వచ్చారు అని గూడా వార్తలైతే వస్తున్నాయి. మరి ఇంత జరుగుతున్నా గూడా విజయసాయి రెడ్డి ఇలా ట్వీట్ చేస్తే ప్రజలు నమ్ముతారంటారా? అసలు ప్రజలు ఎందుకు నమ్ముతారమ్మా? ప్రజలు ఆల్రెడీ చెదరగొట్టారు. ఈవెన్ ఇప్పుడు ఈ విజయవాడ ఇలాగా అతలాకుతలం అయిపోయి పాపం ప్రజలంతా కూడా ఆ జలదిగ్బంధంలో వస్తే కూడా అసలు ఎవరైనా ఇంతవరకు ₹10 ఇచ్చారా ప్రజలకి? ఒక పండు ఇచ్చారా? ఒక పழం ఇచ్చారా? గుక్కడు మంచినీళ్ళు ఇచ్చారా? ఒక గుప్పెడు అన్నం పెట్టారా? అసలు ఏదో 50 గంటల తర్వాత నిద్ర లేచినట్టుగా కుంభకర్ణుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రావడం, ఏదో తుతు మంత్రంగా ఏదో కాసేపు షో చేశాడు, వెళ్ళిపోయాడు. ఆ యలంక ప్యాలెస్లో కూర్చుని ఎంతసేపు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దెబ్బతీయాలి, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద బుర్ర చల్లాలి అనే ఆలోచన తప్పించి ఎక్కడ కూడా ప్రజలకి చేదోడు వాదోడుగా ఉందాం, ఒక ఉందాగా ఉందాం, మనకు అధికారం లేకపోయినా సరే ఏ విధంగా ఉండాలనే భావం లేకుండా ఎంతసేపు ప్రజలను ఇబ్బంది పెట్టి, బాబు గారిని ఇబ్బంది పెట్టి, ఏదో విధంగా టీడీపీ పార్టీని బదనాం చేయాలనే ఆలోచన తెప్పించి వాళ్ళకి వేరే ఆలోచన లేదు. కానీ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ పచ్చకామెరలోడికి లోకమంతా కూడా పచ్చగా కనిపించినట్టుగా విజయసాయి రెడ్డి గారికి సో వాళ్ళ చేసిన తప్పులే అందరూ చేస్తారని, వాళ్ళు చేసే విధానాలే అందరూ అనుసరిస్తారు అనుకోవడం తప్పు. వాళ్ళు అంతకుముందు గతంలో అలాగే చేసేవాళ్ళు కదా, అన్నీ చేయించేది వీళ్ళే, చెప్పేది. ఇప్పుడు చూశారు కూడా మనకు ఆ రోజున వీళ్ళే ఇద్దరు వాళ్ళ టీడీపీ వాళ్ళ వైసీపీ కార్యకర్తలతోటి ఒక కార్యకర్తను చంపించి తగుదనమ్మంతా ఢిల్లీ వెళ్ళి ఎంత రాద్ధాంతం చేశారు. ఈ శవ రాజకీయాలు చేయడానికి, సమస్యలు సృష్టించి మళ్ళీ ఆ సమస్యలను పరిష్కరిస్తున్నట్టుగా నటించేదంతా వాళ్ళే కాబట్టి సో అందరూ వాళ్ళలాగా ఉంటారనుకుంటున్నారు. అది ఎప్పటికీ అది పద్ధతి కాదు. ఇప్పటికైనా మీ నైజం మార్చుకోండి. సో ఈ విధంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి, రాష్ట్రాన్ని ఈ విధంగా నిలువు దోపిడీ చేసి, ఈ విధంగా ఇంకా అవాకులు చవాకులు పేలడం అనేది సమంజసం కాదు. సో ఏదేమైనా ఇంకా వాళ్ళు ఆ చిల్లరితనం, ఆ చిల్లరి వ్యవహార శైలి, ఆ చిల్లర రాజకీయాలు పోలేదు. సో ఏదేమైనా ఇంకా వైసీపీ అంటేనే అబద్ధాలు, వైసీపీ అంటేనే మోసాలు, వైసీపీ అంటేనే అక్రమాలు, వైసీపీ అంటేనే దుర్మార్గం, వైసీపీ అంటేనే దోపిడీ, దుర్మార్గులు అనే విధంగా మారిపోయింది. సో కాబట్టి ఇప్పటికైనా ప్రజలు గమనించి ఆ 11 సీట్లు కాదా అసలు సింగిల్ సీటు కూడా ఇవ్వకుండా ఆ దిశగా ప్రజలు కూడా ఆలోచించేసి ఆ దిశగా వాళ్ళు నడుచుకుంటేనే రాష్ట్రానికి, రాష్ట్ర భవితకి, రాష్ట్రకి వాళ్ళ యొక్క భావితరాలకి భవిష్యత్తు ఉంటుంది. లేదంటే వీళ్ళు ఏ విధంగా తయారయ్యారంటమ్మా, ఒకప్పుడు చూసుంటాం మనం పురాణాల్లో కానీ సినిమాల్లో కొన్ని చూసుంటాం మనం. ఆ ఋషులు ప్రజా శ్రేయస్సు కోసం, రాజ్యక్షేమం కోసం వాళ్ళు ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు. అడవుల్లో కందమూలాలు తింటూ చేస్తున్నప్పుడు ఈ రాక్షసులు పైన ఆకాశంలోకి వెళ్ళి వాళ్ళ యజ్ఞం యాగం చేస్తుంటే ఆ యాగాల్ని రక్తము, ఆ మాంసాహారాలతోటి పైకి వేసేసి వాటిని భంగం చేసేవాళ్ళు. లేకపోతే ఆ ఆశ్రమాల మీద పడి ఆ ఉన్న గొడ్డు గోధుమ ఆవుల్ని దొంగలించి తీసుకెళ్ళిపోయేవాళ్ళు, ఆ ఋషుల్ని చంపేసేవాళ్ళు. బహుశా ఇప్పుడు ఆ రాక్షస జాతి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా అంతరించిపోయింది. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ వైసీపీ పార్టీ, వైసీపీ నాయకుల రూపంలో ఇంకా వీళ్ళు బతికే ఉన్నారు. సో ప్రతిదానికి అడ్డుపడ్డమే వీళ్ళు, ప్రతిదానికి వీళ్ళు అడ్డుపుల్ల వేయడమే, ప్రతిదానికి ఎడ్డు వెంటే తడ్డి వెంట వేయడం. కాబట్టి మరి ఎప్పటికీ రాష్ట్రానికి ఈ రాక్షసుల నుంచి ముక్తి వస్తుందో ఇంకా పైన విధాతే తేల్చాలి, ఆ విధాతే చూసుకోవాలి వీళ్ళందరినీ కూడా. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా.